Question number 106. If xy is equal to 1, then x plus y plus 2 can be written as, అంటే xy is equal to 1 అయితే కనుక x plus y plus 2 అనేది ఇలా రాయవచ్చు. సో ఇక్కడ మనం x plus y plus 2 అని అంటానంటే ఇక్కడ రెండు ప్లస్లోనే ఉన్నాయి. x ఇక్కడ ప్లస్ ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ప్లస్ ఉంది, అంటే రెండు పాజిటివ్గా ఉన్నాయి. సో సింపుల్గా మనం ఆప్షన్స్ చూసి ఆప్షన్ 3ని డైరెక్ట్గా మనం పెట్టేయచ్చు, ఎందుకంటే ఒక్క మైనస్ ఉన్నా మనకు టోటల్గా మైనస్ వస్తుంది. ఈక్వేషన్ అనేది మైనస్ వస్తుంది. ఒకసారి మల్టిప్లై చేసి చూడండి. ఎక్స్ వై నెక్స్ట్ ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై, తర్వాత ప్లస్ ఎక్స్, తర్వాత వై ప్లస్ 1 into 1 1. ఆల్రెడీ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ 1 అన్నాడు కాబట్టి 1 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 వస్తుంది. ఇదే ఈక్వేషన్, ఇదే ఆన్సర్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆన్సర్ 3 అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ ఏ మైనస్ ఒక్కటి కూడా మనకు మైనస్ ఉంది చూడండి, ఆప్షన్స్లో ఇది మైనస్ ఉంది. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒకటి మైనస్ వస్తుంది కాబట్టి ఇది కూడా మైనసే. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇది మైనస్ ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్ చూడంగానే మనం ఈ ఆప్షన్ బిట్ పెట్టేయచ్చు. సో ఆన్సర్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్.